చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఫైళ్ల కాల్చివేత కలకలం రేపుతోంది. స్థానిక ఎంపీటీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో తెల్లవారుజామున ప్రభుత్వ రికార్డ్స్లో ఉన్న ఫైళ్లను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. రికార్డులను కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ కాల్చివేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సునీల్ 1,36,00,000 రూపాయల సొమ్మును తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లుగా ఆరోపిస్తున్న టీడీపీ నేతలు అవి బయటపడకుండా ఉండేందుకు రికార్డులను దగ్ధం చేశారని మండిపడుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా దీని విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ ఎంపీడీఓతో పాటు 2 అధికారులను సస్పెండ్ చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఫైళ్ల కాల్చివేత కలకలం రేపుతోంది. స్థానిక ఎంపీటీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో తెల్లవారుజామున ప్రభుత్వ రికార్డులో ఉన్న ఫైళ్లను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పద్మ, మొత్తం మీద చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఎంపీడీఓ కార్యాలయంలో గత రాత్రి కొంతమంది దుండగులు కార్యాలయంలో ఉన్నటువంటి గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎంతో విలువైనటువంటి ఫైల్స్ అన్నింటిని కూడా ఒక శ్మశానంలోకి, ఆ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి శ్మశానంలోకి తీసుకెళ్లి తగలబెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా అంటే గతంలో గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఎంపీడీఓ కార్యాలయం ప్రధానంగా ఎన్నో అక్రమాలకు జరిగాయని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తూ రావడం జరిగింది. అయితే అందుకు బలం చేకూర్చే విధంగా కూడా ఒక్కసారిగా కూడా ఎంపీడీఓ కార్యాలయం సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ కూడా కార్యాలయం పక్కనే ఉన్నటువంటి శ్మశానంలో తగలబెట్టిన నేపథ్యంలో మరిన్ని కొన్ని అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. దాదాపుగా 2 కోట్ల రూపాయల వరకు కూడా భారీగా అవినీతి జరిగింది. దానికి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న కోణంలోనే ఇవన్నీ కూడా తగలబెట్టారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. తాజాగా కూడా గతంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా నిన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా ఒక 2 అధికారులపైన కూడా సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు ప్రధానంగా శాఖాపరమైన విచారణ కొనసాగించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో అంటే డెవలప్మెంట్ కి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించి డెవలప్మెంట్ పరిధిలో, మండల పరిధిలో ఏ డెవలప్మెంట్ జరిగాయి, ఏ డబ్బులు ఏ కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు, నిధుల కేటాయింపులు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయి కూడా విచారణ జరిపి ఇందులో ఎంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందనే దాని మీద కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఒకసారిగా ఫైల్స్ దగ్ధం అవడం అనేది ఆశ్చర్యంగా కల్పిస్తుంది. దీనిపైన కలెక్టర్ కూడా చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం అయితే ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.